मंगलीं कलां विप्रतिं सवर्णां वरदां वरसदां दौतां तिलोज्ज्वलां वंदे पुस्तकपाशं कुशलां सत्पूजितां कुशलां तां गौरीं परात्परकलां श्रीचक्रसञ्चारिणीं नम त्रिपुर सुंदरी हृदय देवी शिरोदेवी शिखा देवी कवच देवी नेत्र देवी अष्टदेवी कामेश्वरी भगवानी नित्य किन्ने वेरुंडे निवासिनी महावज्रेश्वरी शिवदूती त्वरिते कुल सुंदरी नित्ये नीलपताके विजय सर्वमंगले ज्वालामालिनी सिद्धे महासिद्धे ओम हैं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ओम हैं ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः ओम हैं ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः ओम हैं ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः ओम हैं सरस्वत्यै नमः ओम हैं सरस्वत्यै नमः ओम हैं सरस्वत्यै नमो नमः ओम महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महादेवी च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो सरस्वती प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गांबिका मंगलगौरी प्रचोदयात् चपण्डी दुर्गायै दुर्गापारायै स्थारायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मितां नमो आत्मादालक्ष्मी పెట్టండి ओम या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः जगदम्बा विश्वभवानी माता की जय नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर श्री अवधूत चिंतन गुरुदेव दत्त నల్లపోచమ్మ మాతాకి ఈరోజు 40వ డివిజన్లో నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు పూజ కుంకుమార్చన హోమ యజ్ఞాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించబడతా ఉన్నాయి. పెద్దలు ఈ డివిజన్ పెద్దలు మాయవర్ సాయిరామ్ గారు మరియు ఈ ఆలయ కమిటీ సభ్యులు శ్యామరావు గారు, మహేందర్, నందు, రాజయ్య, 39వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు మాజీ కార్పొరేటర్ కృష్ణ
మరియు ఏ సేవా కార్యక్రమంలో ఎక్కడున్నా కానీ నేనున్నానే మా ఆర్టీసీ సీనన్న ఇతర పెద్దలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మరియు స్వామివారికి పాదానం చేస్తూ అందరికీ శుభాకాంక్షలు. ఆదివారం రోజున రాబోయే ఆదివారం రోజున పెద్ద ఎత్తున బోనాలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైతే ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో ప్రతిరోజు పండుగనే. ముఖ్యంగా ఆదివారాలు, మంగళవారము, శుక్రవారాలు ఏదో ఒక చోట అంటే అమ్మవారి నల్లపోచమ్మ కానీ నవదుర్గ కానీ అన్ని మాతాల ఆలయాల్లో అంగరంగ వైభవంగా అక్కడ బోనాల పండుగ, అమ్మవారికి పూజలు చేసుకొనడం ఇది మన సనాతన హిందూ ధర్మంలో దినదినం ఇంకా పటిష్టమవుతున్న దానికి ఇవన్నీ కూడా ఒక మనకు మచ్చుతుంటాం. దేశవ్యాప్తంగా కూడా గత 11 సంవత్సరాల నుండి ముఖ్యంగా అయోధ్య ఆలయ నిర్మాణం తర్వాత ఈరోజు మనము మన దగ్గర తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్ట కానీ, వేములవాడ కానీ లేదా ధర్మపురి కానీ ముందు పోయిన దర్శనం చేసుకొని వస్తుంటాం. ఇప్పుడు పోతే గంటల తరబడి లైన్లకు ఉంటేనే మనకు దర్శనాలు అవుతాయి. అంటే హిందువులలో మన సనాతన ధర్మం, ఆలయాల అభివృద్ధి, ఆలయాలు కొత్త ఆలయాలు నిర్మాణం అవుతున్నాయి, పాత ఆలయాలు పునర్నిర్మాణము అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా చాలా ఆనందదాయక విషయము. ఇదే విధమైన ఐక్యత ఏదైతే ఇప్పుడు మన ఊరు పండుగ అయింది వారం క్రితం, అక్కడ ఎట్టుండే ఏ కులం అని కాదు, ఏ రాజకీయం అనేది కాదు, ఏ విధంగానైతే కులాలకు రాజకీయాలకు అతీతంగా మనం ఈ పండుగలు చేసుకుంటున్నామో భవిష్యత్తులో కూడా హిందువుల ఐక్యత ఇదే విధంగా ఉండాలా, ఇంకా పటిష్టం కావాలని నేను అమ్మవారి ప్రాంగణంలో మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం అందరం కూడా కట్టర్ హిందువులమే, కానీ మన సోదరులకు ఎక్కడైనా కానీ ఏ ఆపద కలిగినా కానీ మనం ముందుండే విధంగా మీరంతా చాలా సేఫ్ ఉన్నారు. 39లో మనం అటు బోధన్ బస్ స్టాండ్ దిక్కో అర్సపల్లికో పోయినామంటే మన హిందువులు బిక్కుమని బతుకుతూ ఉన్నారు. అందుకే మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం, అందరికీ అండగా ఉండాలి తెలుస్తూ మరొకసారి 5:40 డివిజన్ అందుకే అక్కడ 14, 13, 15 మరొకసారి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్.